మేడం, ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్, లేటెస్ట్ పెళ్లి పట్టు చీరల కలెక్షన్ మేడం. ఓకే, కాంచీపురం పట్టు చీరలుంటే చూపించండి. ఉన్నాయి మేడం. సత్య, ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. పెద్ద బోర్డర్, కలర్ కూడా బాగుంది. నీకోసం నేను సెలెక్ట్ చేశాను. ఆంటీ, ఇదేంటి ఇంత పెద్ద బోర్డర్ ఉంది? నాకు అస్సలు సూట్ అవ్వదా ఆంటీ ఇది? సత్య, వదిన చెప్తోంది కదా, ఈ చీరకేం తక్కువ, ఈ చీర బాగానే ఉంది కదా. అయితే ఆ చీర మీ కూతురికి కొనివ్వండి. అయ్యయ్యా, ఈ చీర నా కూతురికి సెట్ కాదు. అయితే మరి నాకు మాత్రం ఎలా సెట్ అవుతుంది? చూసిన వెంటనే నాకు నచ్చింది సత్య. నాకొద్దా ఆంటీ, కొంచెం చిన్న బోర్డర్ ఉన్నవి చూద్దాం. కావాలంటే అభి గారిని కూడా ఒక మాట్లాడకండి. అభినా? అదే కదా, అభిని అడగడం ఎందుకు? అవునా ఆంటీ, ఆయనే కదా ఈ పెళ్లిని ముందుండి నడిపిస్తున్నారు. అదే కదా మీరు నాకు చెప్పింది. అందుకే నేను అలా అడగమన్నాను. ఓ, అలా అన్నావా సత్య? అభి గారు, మీకు పెద్ద బోర్డర్ ఉన్న చీర నచ్చిందా? ఇంత పెద్ద బోర్డర్. అభి, మీకు మా అక్కకి పెళ్లి జరగబోతోంది. మీ చేతుల మీదుగానే పెళ్లి చీర సెలెక్ట్ చేస్తానని మా అక్కతో నేను చెప్పి వచ్చాను. అందువల్లే ఈ పెళ్లి చీర మీరే సెలెక్ట్ చేయాలి. నేనేం చేయాలి చెప్పు? చూసారా ఆంటీ, ఆయనకు కూడా నచ్చలేదు. ఇదొద్దండి, వేరేది చూపించండి. అభి, ఒక విషయం గమనించావా? ఏంట్రా? దేశంలో అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఎప్పుడైనా ఎక్కడైనా బార్డరే పెద్ద సమస్య. రే, మాట్లాడుకుంటాంరా. చీర దగ్గర పాలిటిక్స్ ఏంట్రా? అక్కడ చూడు. అరే, మనకి టైం పాస్ అవ్వాలి కదా. సత్య, ఈ డార్క్ కలర్ బాగుంది చూడు. కొంచెం ఆడ్ గా ఉందాంటీ. ఇలాంటి డార్క్ కలర్ శారీస్ ఇప్పుడు పల్లెటూరులో కూడా ఎవరు కట్టుకోవడం లేదు తెలుసా? సత్య, వదిన ఎంత మంచి చీర సెలెక్ట్ చేశారు. ఇదైనా తీసుకో అమ్మా. ఇది డార్క్ కలర్, ముదురు నీలం రంగమ్మా. అదే కదా నేను చెప్తోంది కూడా. ఇది కట్టుకుని దూరం నుంచి చూస్తే ముదురుగా నీలంగా కనిపించదు, చాలా మొరటుగా కనిపిస్తుంది. నేను ఒకవేళ పెళ్లికి ఇలాంటి చీర కనుక కట్టుకున్నానంటే వచ్చిన వాళ్ళందరూ నానా మాటలు అంటారు. అలా ఉంటే మీకు పర్వాలేదా? ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇది చూడు, ఇది ఎలా ఉంది? లేదాంటీ, ఈ చీర వైపు అంత మ్యాచ్ అవ్వలేదు. నా సెలక్షన్ ని రిజెక్ట్ చేస్తున్నావా? చెయ్యవే చెయ్యి. నీ మెడలో తాళి పడనివ్వు, నీ పొగరు మొత్తం తగ్గిస్తాను. యాక్చువల్గా చెప్పాలంటే పేస్టల్ కలర్స్ ఏమైనా ఉంటే నాకు ఇష్టం ఆంటీ. అలాంటి కలర్స్ అయితేనే నాకు లైట్ గా ఎలిగెంట్ గా అనిపిస్తుంది. ఆ కలర్ తీయండి. ఇవ్వండి. ఇదిగోండి, ఇలాంటివి. అభి గారు, ఈ చీరలా ఉంది. ఏంటమ్మా ఇది? ఏం జరిగిన భావన ఎందుకు మధ్యలో లాగుతున్నారు? చూడు, అదేం లేదు శృతి. పెద్దోడిని ఇప్పుడే వల వేసుకుని పట్టుకోవాలని చూస్తోంది. ఏంటమ్మా నువ్వు అనేది? శృతి, నేను వదిలిపెడతానా? అభి నా అల్లుడు. ఇప్పుడు చూడు, ఈ సత్యకి నేను ఎలా అడ్డుకట్ట వేస్తాను. అమ్మా, నువ్వేదోటి చెయ్యమ్మా, అది బాగా ఓవర్ చేస్తుంది. ఏ సత్య, నువ్వెన్నెళ్ల నుంచి చీర కట్టడం మొదలు పెట్టుంటావు? ఒక 2-3 ఏళ్ళు అయ్యుంటుందా? మేము ఎన్నో ఏళ్లుగా చీర కడుతున్నాం. అందులో మా వదిన ఒక చీర కట్టుకుందంటే జక్కన చెక్కిన శిల్పంలా మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. మా అనుభవంతో మేము అంత మంచి చీరలు చూపిస్తుంటే అవి తీసుకోకుండా
నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు కదమ్మా. మేము చూడని చీరలా? నా దగ్గర దాదాపు 600 చీరలుంటాయి. మీరు ఎన్నాళ్లుగా చీర కట్టుకుంటున్నారా ఆంటీ? నేను దాదాపు 30 ఏళ్లుగా కడుతున్నా. మరి మీ బాడీ టైప్ ఏంటి? ఆ? అలా అంటే? అది తెలీదా మీకు? శృతి, అలా అంటే ఏంటి? సత్య ఏదో అడుగుతోంది. అమ్మో, అదేంటంటే అది ఆడవారికి మామూలుగా 6 రకాల బాడీ టైప్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా చీర కట్టుకుంటే బాగుంటుంది. మీరు అలా కట్టుకుంటున్నారా ఆంటీ? 6 రకాల బాడీ టైప్సా? ఇలాంటిది నేను విన్నది కూడా లేదమ్మా. అవేంటో నువ్వే చెప్పు. యాపిల్, పియర్, రౌండ్, రెక్టాంగులర్, ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. వదినా, ఏంటొదినా ఇది? ఈ సత్య బట్టల కొట్టులో లెక్కల పాఠాలు చెప్తోంది. సత్య చెప్పేది కరెక్టే. నోరు జారావు కదా, ఇప్పుడు చెప్పింది విను. ఇలా చూడమ్మా, అవన్నీ నాకు తెలీదు. నేను షాప్కి వస్తాను, నచ్చితే కొంటాను, ఇంటికి తీసుకెళ్లి కట్టుకుంటాను, అంతే. కథ ముగిసిపోతుంది. అందువల్లే ఆంటీ మీరు కట్టుకుంటున్న శారీస్ మీకు అస్సలు సూట్ అవ్వడమే లేదు. మీరు ఎలాంటి చీరలు కొనాలి, ఎలాంటి చీరలు కట్టుకోవాలి అని నేను మీకు ఇంకొక రోజు నేర్పిస్తాను. ఏంటొదినా ఈ సత్య ఇలా మాట్లాడుతూ పోతోంది? నువ్వు ఓల్డ్ స్కూల్, తను అల్ట్రా మోడర్న్ స్కూల్. అందుకే బాగా కొవ్వెక్కి కొట్టుకుంటోంది. అమ్మా, నీ టైం అస్సలు బాగులేదు. కాస్త సైలెంట్ గా ఉండు. సత్య, ఎందుకు ఇంకా చూస్తూ కూర్చున్నావు? నువ్వు రంగంలోకి దిగు. అలానా? ఎవరైనా చెప్తారేమో అని ఎదురు చూస్తున్నాను. ఇదిగో నేనే స్టార్ట్ చేస్తా. అభి, అమ్మ చూస్తుందిరా, నన్ను కాపాడరా. అమ్మా. చెప్పవి. ఓ, సత్యకి నచ్చింది సెలెక్ట్ చేసుకొనివ్వమ్మా. అభి, అందుకు నేను అడ్డు చెప్పలేదు కదా బాబు. నాకు తెలుసు, పెళ్లి అనేది చాలా ముఖ్యమైన వేడుక. పెద్దవాళ్లు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు మౌనంగా ఉన్న అమ్మాయి తన పెళ్లి సమయంలో కట్టుకునే పట్టు చీరల్ని సెలెక్ట్ చేసే విషయంలో మాత్రమే అమ్మాయి రంగంలోకి దిగుతుంది. తనకి నచ్చిన చీర సెలెక్ట్ చేసుకోవడానికి ఒక పెళ్లి కూతురిగా తనకి ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక. ఆ మధుర క్షణాలు ఆ అమ్మాయి జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది. ఆ చీరని ఆ అమ్మాయి జీవితాంతం చూసుకుని సంతోషపడాలి.